హలో స్టూడెంట్, జాన్వరి ఇంటేక్ మీకు అడ్మిషన్ సెక్యూర్ చేసుకోవడంలో కానీ లేదంటే వీసా డెసిషన్ మేకింగ్లో ఏమైనా డిలేస్ రావడం వల్ల మీ ఇంటేక్ అనేది పోస్ట్పోన్ జరిగిందా? అయితే మీరు మళ్ళీ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఇంటేక్ వరకు వెయిట్ చేయకుండా యూకే యూనివర్సిటీస్ మనకి ఇప్పుడు మే ఇంటేక్లో అడ్మిషన్స్ తీసుకునేదానికి ఆపర్చునిటీస్ ఇచ్చాయి. ఈ మే ఇంటేక్ అనేది చాలా షార్ట్గా ఉండటం వల్ల ఇక్కడ మనకి యూనివర్సిటీస్ రేంజెస్ ప్లస్ అట్ ద సేమ్ టైం కోర్స్ స్ట్రక్చర్స్ అనేవి హెవీగా ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్స్ యాంపిల్ ఆఫ్ కోర్స్ స్ట్రక్చర్స్ని సెలెక్ట్ చేసుకునేదానికి చాయిసెస్ కూడా ఉన్నాయి. యూకేలో ట్రెండింగ్గా ఉన్న కోర్సెస్ అండ్ ఏమేమి యూనివర్సిటీస్ మనకి మే ఇంటేక్కి పార్టిసిపేట్ చేస్తున్నాయి అండ్ వాటి బెనిఫిట్స్ ఏంటి అనేది మనము ఈ వీడియోలో చూద్దాం. యాజ్ పర్ ద టైమ్స్ ఎడ్యుకేషన్ సర్వే ప్రకారము ప్రెజెంట్ యూకేలో డేటా సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ రెండు కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. బిజినెస్ రిలేటెడ్ స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ మరియు ఫినాన్స్ అండ్ బిజినెస్ అకౌంటింగ్ సెక్టార్లో జాబ్ గ్రోత్ అనేది క్లియర్గా ఉంది. ఆర్ట్స్ స్టూడెంట్కి ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్లోను అండ్ లీగల్ స్టడీస్ చదివే స్టూడెంట్స్కి లా రిలేటెడ్ ప్రోగ్రామ్స్లో జాబ్ గ్రోత్ అనేది క్లియర్గా ఉందని టైమ్స్ నౌ సర్వే మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ మనకి మే ఇంటేక్ అడ్మిషన్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇవే కాకుండా ఇంకొన్ని అడిషనల్ యూనివర్సిటీస్ కూడా మే ఇంటేక్ ఎన్రోల్మెంట్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ వీడియోలో డిస్కస్ చేసినటువంటి ప్రోగ్రామ్స్తో పాటు కొన్ని వైడ్ రేంజెస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఐటీ అండ్ హెల్త్ కేర్ సెక్టర్స్లో కూడా మే ఇంటేక్ అడ్మిషన్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇక్కడ స్టూడెంట్ టాప్ మోస్ట్ ప్రయారిటీలో ఉండేది ట్యూషన్ ఫీ స్ట్రక్చర్. యూనివర్సిటీ యొక్క ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ మే ఇంటేక్ £16,000 స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ వాటి యొక్క ట్యూషన్ ఫీజుని అప్ టు 30% వరకు స్కాలర్షిప్స్ రూపంలో ఇవ్వడం కూడా జరుగుతుంది. మే ఇంటేక్ వల్ల స్టూడెంట్స్కి ఫామ్ అయ్యేటువంటి గ్యాప్ వెరీ మినిమల్ ఆర్ నథింగ్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్ యొక్క ఎన్రోల్మెంట్ అనేది ఇక్కడ చాలా మినిమల్గా ఉండటం వల్ల వాళ్ళ యొక్క కాంపిటీషన్ అనేది కూడా హవెవర్ తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల స్టూడెంట్స్కి చాలా యాంపిల్ ఆఫ్ చాయిసెస్ అనేవి కోర్స్ సెలెక్షన్ మోడ్లో దొరుకుతుంది. దీంతోపాటు స్టూడెంట్స్ రేషియో అనేది క్లాస్ రూమ్లో తక్కువగా ఉండటం వల్ల స్టూడెంట్కి మరియు ఫ్యాకల్టీకి ఉన్నటువంటి గ్యాప్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. దీంతో స్టూడెంట్స్ చాలా ఫ్రీడమ్గా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని ఫ్యాకల్టీస్ తోటి క్లారిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ర్యాపో వల్ల స్టూడెంట్స్ వాళ్ళ యొక్క రెజ్యూమ్ని చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవటము అండ్ బిల్డ్ చేసుకున్నటువంటి రెజ్యూమ్ తోటి వాళ్ళు జాబ్ మార్కెట్లోకి చాలా ఈజీగా ఎంట్రీ అనేది దొరుకుతుంది. హౌవెవర్ జాబ్ మార్కెట్లో హెవీగా కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా స్టూడెంట్స్ గెయిన్ చేసినటువంటి పర్సనలైజ్డ్ ఇంట్రెస్ట్ ద్వారా వచ్చినటువంటి నాలెడ్జ్ ద్వారా వాళ్ళు జాబ్ని చాలా ఈజీగా క్రాక్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైము మే ఇంటేక్ ఉన్నటువంటి లెస్ కాంపిటీషన్ వల్ల స్టూడెంట్స్ వాళ్ళ యొక్క అకామిడేషన్ని చాలా ఈజీగా సెక్యూర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు యాడెడ్ అడ్వాంటేజ్ కింద స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క ఓవరాల్ రెంటల్ ఇన్కమ్లో హెవీ డిస్కౌంట్స్ కూడా మనకి మే ఇంటేక్లో దొరుకుతాయి. మే ఇంటేక్ మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ గురించి మీరు మా ఆఫీస్ని విజిట్ చేసి కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేసి కానీ మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.